ప్రభువైన యేసుక్రీస్తు మధునామంలో మీ అందరికీ ఉదయకాలపు శుభములు తెలియజేస్తూ ఉన్నానండి. ఈరోజు దేవుని వాక్యం యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17 వస్తుంది. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చిన భూమికి తన ఫలమిచ్చింది. ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాలం ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. అతడు ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాలు ఇశ్రాయేలు దేశం మీద వర్షం అనుగ్రహించబడలేదు. మరలా అతడు ఏలియా ప్రార్థన చేయగా వర్షము అనుగ్రహించబడింది. భూమి ఫలించినట్లుగా మనం చూస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, ఇది కాలం దేవుడిని ప్రార్థన ఆలకించేవాడే. ఐగుప్తు దేశంలో ఇశ్రాయేలు బానిసత్వంలో ఉన్నప్పుడు, వారి శ్రమంలో ఉన్నప్పుడు, వారి విడుదల కొరకు ప్రార్థన చేసినప్పుడు, వారి కన్నీటిని, వారి వ్యాధులను చూసినటువంటి దేవుడు వారి ప్రార్థన ఆలకించి వారిని విడిపించి వాగ్దాన దేశమైన పాలు తీరును ప్రవహించే దేశంలో నడిపించినట్లుగా చూస్తాం. సొలొమోను చిన్న వయసులో పట్టాభిషేకం చేయబడినప్పుడు జ్ఞానము గల హృదయాన్ని వివేకాన్ని దయచేయమని ప్రార్థించినప్పుడు సొలొమోను ప్రార్థన దేవుడు ఆలకించి సొలొమోను జ్ఞానాన్ని దయచేశాడు. అన్న గర్భఫలం కొరకు ప్రార్థన చేయమని, ప్రభువా నాకు గర్భఫలం లేదు, నాయన గర్భఫలం దయచేయని ఆయన ప్రార్థించినప్పుడు అన్న ప్రార్థన దేవుడు ఆలకించి గర్భఫలం దయచేశాడు. యాయేరు తన కుమార్తె కొరకు అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డ కొరకు ప్రార్థించినప్పుడు యాయేరు ప్రార్థన దేవుడు ఆలకించి యాయేరు కుమార్తెను దేవుడు స్వస్థపరిచినట్లుగా చూస్తుంది. ఉదయకాలం దేవుడిని ప్రార్థన ఆలకిస్తాడు. ప్రార్థన అయిపోతాం. మహాపరిశుద్ధులు వెళ్ళి తండ్రికి వందనాలు. దేవా, ఎవరైతే నాయన ప్రభు వారి లోటులతో ఉన్నారో, అక్కర్లతో ఉన్నారో, ఆయన వారి లోటులు తెచ్చిన అక్కలు తెచ్చి వారి సమస్య నుంచి విడిపించింది. ఆయన వారి దుఃఖాన్ని నుంచి విడిపించి బాబు, వారి ఆర్థిక పరిస్థితులు ప్రభువా బలహీనమైన పరిస్థితులు విడిపించి నీ పరలోక ద్వారాలు తెరిచి ధనంతో నింపుమని ప్రార్థిస్తున్నాను. ఎవరన్నా అనారోగ్యం ఉంటే వారిని ముట్టి స్వస్థపరచు. ఉదయకాలం స్కూల్ కాలేజీకి వెళ్తున్న బిడ్డలకు కూడా తోడే ఉంది. పనిపాట్లకు వెళ్తున్న డ్యూటీలకు వెళ్తున్న బిడ్డలకు తోడే ఉంది. నీ పరలోకపు ఆశీర్వాదాలను వాగ్దానాన్ని బిడ్డలైన వారందరి జీవితం నెరవేర్చి మరి తెచ్చుకున్నాను. యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాను నా పరమ తండ్రి. ఆమేన్.